హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్। ఈ క్లాస్లో వచ్చేసి మనము 7th క్లాస్కి సంబంధించిన లాస్ట్ వీడియోలో మనం ఫస్ట్ టు థర్డ్ ఫోర్త్ లెసన్ వరకు చూసాము కదా। ఇప్పుడు 6th లెసన్ 6th 7th 8th 9th 10th లెసన్ చూద్దాము। ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి। అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి। అలాగే నెక్స్ట్ ఈ క్లాస్లో వచ్చేసి మనము 6th క్లాస్ చూద్దాము। ఇప్పుడు 6th లెసన్ వచ్చేసి మనకు ఆఫ్రికా ఖండం గురించి ఉంది। సిక్స్త్ లెసన్ చూద్దాము పాయింట్స్। భారతదేశానికి పశ్చిమ భాగాన ఉన్న పెద్ద ఖండం వచ్చేసి ఆఫ్రికా। భారతదేశానికి పశ్చిమ భాగాన ఉన్న పెద్ద ఖండం ఏంటి? ఆఫ్రికా। అలాగే ఆఫ్రికా ఖండం ఎంత పెద్ద ఎడారులు మరియు దట్టమైన అడవులు, అతి పొడవైన వెడల్పైన నదులు, లెక్కలేనన్ని పెద్ద సరస్సులు, వేల మైళ్ళు వ్యాపించిన విశాలమైన పచ్చిక బయళ్ళు ఉన్నాయి। ఆఫ్రికా ఖండంలో ఏమేమి ఉన్నాయి? పెద్ద సరస్సులు, వేల మైళ్ళు వ్యాపించి విశాలమైన పచ్చిక బయళ్ళు ఉన్నాయి। అలాగే మన దేశంలో లేని చాలా రకాల జంతువులు ఆఫ్రికా ఖండంలో ఉన్నాయి। మన దేశంలో లేని చాలా రకాల జంతువులు ఎక్కడున్నాయి? ఆఫ్రికా ఖండంలో ఉన్నాయి। అలాగే బంగారం, వజ్రాల అతిపెద్ద గనుల ఆఫ్రికా ఖండంలోనే ఉన్నాయి। బంగారం, వజ్రాలు అతిపెద్ద గనులు ఎక్కడ ఉన్నాయి? ఆఫ్రికా ఖండంలో ఉన్నాయి। అలాగే ఆఫ్రికాను మానవ సంతతికి పుట్టినిల్లు అని చెప్పవచ్చు। ఆఫ్రికాను ఏమని చెప్పవచ్చు? మానవ సంతతికి పుట్టినిల్లు అని చెప్పవచ్చు। అలాగే మానవ సంతతికి మొదట ఆఫ్రికా ఖండంలోనే ఆవిర్భవించింది। మానవ సంతతి మొదట ఆఫ్రికా ఖండంలోనే ఆవిర్భవించింది। తర్వాత ఆఫ్రికా పీఠభూమి పైన అనేక పర్వత శ్రేణులు ఉన్నాయి। ఆఫ్రికా పీఠభూమి పైన ఏమున్నాయి? అనేక పర్వత శ్రేణులు ఉన్నాయి। అలాగే ఆఫ్రికాలోని అత్యంత ఎత్తైన శిఖరం వచ్చేసి కిలిమంజారో। ఆఫ్రికాలోని ఎత్తైన పర్వత శిఖరం ఏంటి? కిలిమంజారో। చూడండి ఇక్కడ ఆఫ్రికాలోని ఎత్తైన పర్వతం వచ్చేసి కిలిమంజారో। నెక్స్ట్ కిలిమంజారో పర్వతం ఇది ఎక్కడ ఉంది అని అంటే టాంజానియాలో ఉంది। ఎక్కడ ఉంది? టాంజానియాలో ఉంది। అలాగే ఆఫ్రికాలోని ఎత్తైన పీఠభూములలో చాలా ఇరుకైన లోయలు, ఈ లోయలలో విశాలమైన సరస్సులు కూడా ఉన్నాయి। ఆఫ్రికాలోని ఎత్తైన పీఠభూములు మరియు ఇరుకైన లోయలు ఉన్నాయి। అలాగే ఈ లోయలు విశాలమైన సరస్సులు కూడా ఉన్నాయి। ఆ సరస్సులు చూద్దాము ఏముందో సరస్సు। అలాగే ఆఫ్రికా ఖండంలో వచ్చేసి గొప్ప సరస్సులలో ఒకటి ఏంటి? విక్టోరియా సరస్సు। ఆఫ్రికా ఖండంలో వచ్చేసి సరస్సు ఏంటి? విక్టోరియా సరస్సు। విక్టోరియా సరస్సు, ఈ సరస్సు గురించి చూద్దాము। ఈ సరస్సుకు అన్వేషకుడు వచ్చేసి జాన్ హన్నింగ్ స్పేక్చే విక్టోరియా రాణి పేరు పెట్టారు। విక్టోరియా రాణి అని పేరు పెట్టారు। ఇది నైలు నది యొక్క జన్మస్థలము। విక్టోరియా సరస్సు విస్తీర్ణ పరంగా ఆఫ్రికాలోని అతిపెద్ద సరస్సు। ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఉష్ణమండల సరస్సు। అతిపెద్ద ఉష్ణమండల సరస్సు ఏంటి? విక్టోరియా సరస్సు। అలాగే ఆఫ్రికా ఖండం ఉత్తర ప్రాంతం పేరే సహారా ఎడారి। ఇక్కడ వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది। సహారా ఎడారిలో ఏముంటుంది? వర్షపాతం తక్కువగా ఉంటుంది। అలాగే ఆఫ్రికా ఖండంలో ఒక నైలు నది మాత్రమే ఈ సహారీ ఎడారి గుండా ప్రవహిస్తుంది। నైలు నది ఎక్కడ ప్రవహిస్తుంది? సహారా ఎడారి గుండా। నైలు నది ఎక్కడ ప్రవహిస్తుంది? సహారా ఎడారి గుండా। ఇగో సహారీ ఎడారి గుండా ప్రవహిస్తుంది నైలు నది అనేది। నెక్స్ట్ వచ్చేసి నైలు నది విక్టోరియా సరస్సు నుంచే పుడుతుంది। ఎక్కడి నుంచి పుడుతుంది? ఈ విక్టోరియా సరస్సు నుంచే నైలు నది అనేది పుడుతుంది। నెక్స్ట్ ఈ నది పుట్టిన ప్రాంతంలో ఎక్కువ వర్షపాతం ఉండడం వల్ల ఎక్కువ నీరు ఉండి సహారా ఎడారి గుండా ప్రవహిస్తూ మధ్యధరా సముద్రంలో కలుస్తుంది। ఎక్కడ కలుస్తుంది? మధ్యధరా సముద్రంలో కలుస్తుంది। ఎక్కడ కలుస్తుంది? ఇది మధ్యధరా సముద్రంలో కలుస్తుంది। ఇట్లా మధ్యధరా సముద్రంలో నైలు నది వచ్చేసి ఎక్కడ కలుస్తుంది? మధ్యధరా సముద్రంలో కలుస్తుంది। నెక్స్ట్ నైలు నది ఈజిప్ట్ గుండా ప్రవహిస్తుంది। ఈజిప్టులో చాలా భాగం సహారా ఎడారితో నిండు ఉంటుంది। నైలు నది ఎక్కడ? ఈజిప్ట్ గుండా ప్రవహిస్తుంది। ఈజిప్టులో ఏముంటుంది? సహారా ఎడారితో నిండు ఉంటుంది। అలాగే నైలు నది నాగరికత అభివృద్ధి చెందడానికి తోడ్పడింది। ఈజిప్ట్ నాగరికత ఎంతో ప్రాచీనమైంది। ఈజిప్ట్ నాగరికత ఎంతో ప్రాచీనమైంది। నెక్స్ట్
ఎన్నో వేల సంవత్సరాల నుంచి నైలు నది నీరు ఈజిప్టులోని భూములకు సాగు అవుతున్నాయి. అలాగే ఆఫ్రికా ఉత్తర దక్షిణ భాగాలుగా మధ్యధరా రేఖ వేరు చేస్తుంది. ఆఫ్రికా ఉత్తర దక్షిణ భాగాలను ఏం వేరు చేస్తుంది? భూమధ్య రేఖ వేరు చేస్తుంది. భూమధ్య రేఖ వేరు చేస్తుంది. అలాగే కర్కట రేఖ మకర రేఖల మధ్య ఉన్న ప్రాంతంలో శీతోష్ణ స్థితి వేడిగా ఉంటుంది. ఆఫ్రికా వచ్చేసి ప్రపంచంలోనే ఇది అతి ఉష్ణ మండల ప్రాంతం. ఆఫ్రికా అనేది ప్రపంచంలోనే అతి ఉష్ణ మండల ప్రాంతం. ఇక్కడ చలి ఉండదు, ప్రాంతాన్ని ఉష్ణ మండలం అని అంటారు. చలి ఉండదు కాబట్టి ఇక్కడ ఉష్ణ మండల ప్రాంతం అని అంటారు. కర్కట రేఖ మకర రేఖల మధ్య భూమధ్య రేఖ వెళ్తున్న ఖండం ఏంటి? ఆఫ్రికా. కర్కట మకర భూమధ్య రేఖ వెళ్తుంది. ఆఫ్రికా ఖండం ఏ రేఖల గుండా వెళ్తుంది అంటే కర్కట రేఖ, మకర రేఖ, భూమధ్య రేఖ వెళ్తుంది. ఆయన రేఖలకు దక్షిణం మరియు ఉత్తర వైపు ఉన్న ప్రాంతాలలో వేసవికాలం మరియు శీతాకాలం ఉంటుంది. వీటిని సమశీతోష్ణ ప్రాంతాలు అంటారు. ఆయన రేఖలకు దక్షిణం మరియు ఉత్తరం వైపు ఉన్న ప్రాంతాలు దక్షిణం మరియు ఉత్తర ప్రాంతంలో ఉన్న ఉత్తర ప్రాంతాలలో ఉన్న వేసవి కాలం మరియు శీతాకాలం ఉంటుంది. వీటిని సమశీతోష్ణ ప్రాంతాలు అంటారు. భూమధ్య రేఖకు ఇరువైపులా ఆఫ్రికాలోని చాలా ప్రాంతాలలో అత్యధిక వర్షపాతం ఉంటుంది. భూమధ్య రేఖకు ఏముంటుంది? ఇరువైపులా అత్యధిక వర్షపాతం అనేది ఉంటుంది. నెక్స్ట్, ఆఫ్రికాలోని పశ్చిమ భాగంలోని మధ్య భాగంలోని ఈ ప్రాంతాలు ఉన్నాయి. ఆఫ్రికాలోని పశ్చిమ భాగంలోను మధ్య భాగంలోను ఈ ప్రాంతాలు ఉన్నాయి. ఇవి ఎక్కువ వర్షపాతం, వేడి వాతావరణం వల్ల ఇక్కడ దట్టమైన అడవులు ఉన్నాయి. దట్టమైన అడవులు ఎక్కడ ఉన్నాయి? ఆఫ్రికాలోని పశ్చిమ భాగంలోను మరియు మధ్య భాగంలోను ఈ ప్రాంతాలు ఉన్నాయి. అలాగే వర్షపాతం మితంగా ఉండే ప్రాంతాలలో వర్షం వేసవి కాలంలోనే పడుతుంది. అలాగే భూమధ్య రేఖ ప్రాంతంలో సంవత్సరం పొడవునా వర్షం పడుతుంది. భూమధ్య రేఖ ప్రాంతంలో ఏం పడుతుంది? సంవత్సరం పొడవునా వర్షం పడుతుంది. సంవత్సరం అంతా వర్షం ఉంటుంది. అలాగే మన దేశం లాగే ఆఫ్రికా కూడా మధ్యస్థంగా వర్షం పడే ప్రాంతాలలో పొడి తేమ వాతావరణం ఉంటుంది. ఏముంటుంది? మన దేశం లేకనే పొడి తేమ అనే వాతావరణం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రాంతాలలో ఈ రకమైన వర్షపాతం వల్ల పొడవైన గడ్డి పెరుగుతుంది. ఏనుగు కూడా కనిపించేంత ఎత్తులో దట్టంగా ఈ గడ్డి ఉంటుంది. వీటినే సవానా గడ్డి భూములు అంటారు. ఈ ప్రాంతంలో ఏముంటుంది అని అంటే పొడవైన గడ్డి పెరుగుతుంది. అంటే ఏనుగు కూడా కనిపించినంత గడ్డి పెరుగుతుంది. ఇంకో ఇలా ఈ గడ్డి పెంచుతుంది కాబట్టి వీటిని సవానా గడ్డి భూములు అని అంటారు. వీటిని ఏమంటారు? సవానా గడ్డి భూములు అని అంటారు. ఇక్కడ ఎన్నో రకాల క్రూర జంతువులు సవానా ప్రాంతంలో ఉంటాయి. అలాగే ఆఫ్రికాలోని ఎక్కువ భూభాగం అతి తక్కువ వర్షపాతాన్ని కలిగి ఉండి లేదా సంవత్సరం నుండి వర్షపాతం లేకుండా ఉండి తీవ్ర శుష్క ప్రాంతంగా పొడిగా ఉంటుంది. ఆఫ్రికాలో ఏముంటుంది? ఎక్కువ భాగము భూభాగంను కలిగి ఉంటుంది. ఇది అంతా సవన్న ప్రాంతం. ఇక్కడ మొత్తం చెట్లు, ఏనుగులు కనిపించకుండా ఉంటుంది. ఇది మొత్తం సవానా ప్రాంతము. దీంట్లో ఏమొచ్చేసి మనకు ఆఫ్రికా ఉత్తర భాగం అని మొత్తం శుష్క ప్రాంతం ఉంటుంది. దీనినే సహారా ఎడారి అని అంటారు. మొత్తం శుష్క ప్రాంతం ఉంటుంది కాబట్టి వీటిని సహారా ఎడారి అని ప్రాంతం అని అంటారు. ఇక్కడ మొత్తం పొడిగా తేమగా ఉంటుంది కాబట్టి దీనినే సహారా ఎడారి అని లేదా శుష్క ప్రాంతం అని అంటారు. ఆఫ్రికా శుష్క ఎడారి ప్రాంతంలో కొన్ని చోట్ల ముళ్ళ పొదలు, చిన్న చిన్న గడ్డి మొక్కలు పెరుగుతాయి. మిగిలిన ప్రాంతం పూర్తిగా ఇసుక దెబ్బలతో, కొండలు, పర్వతాలు, రాళ్ళు, గులకరాళ్ళతో నిండి ఉంటుంది. దక్షిణ భాగంలో ఉంటుంది ప్రాంతం. దీనిని కలహరి ఎడారి అంటారు. దక్షిణ ప్రాంతంలో మొత్తం ఉంటుంది కాబట్టి దీనిని ఏమంటారు? కలహరి ఎడారి అని అంటారు. అక్కడ రాళ్ళతో నిండి, పర్వతాలు, కొండలు, రాళ్ళు ఇలా నిండి ఉంటుంది కాబట్టి వీటన్నింటిని కలిపి ఏమంటారు? కలహరి ఎడారి అంటారు. శుష్క ప్రాంతము సహారా ఎడారి అంటే ఏంటి? ఉత్తర భాగం. ఇదేమో దక్షిణ ప్రాంతంలో ఉంటుంది. శుష్క ప్రాంతం అంటే ఏంటి? సహారా ఎడారి అని పిలుస్తామని చెప్పాం కదా. ఇక్కడ ఎక్కువ భూభాగం తక్కువ వర్షపాతాన్ని కలిగి ఉండి సంవత్సరం నుండి వర్షపాతం లేకుండా తీవ్ర శుష్క ప్రాంతం అంటే పొడిగా ఉంటుంది. మొత్తం పొడిగా ఉంటుంది కాబట్టి దీనిని సహారా మొత్తం పొడిగా ఉంటుంది కాబట్టి దీనిని శుష్క ప్రాంతం లేదా సహారా ఎడారి అని అంటారు. నెక్స్ట్, ఇక్కడ మొత్తం చెట్లు, కొండలు, లోయలు, గులకరాలు అన్నీ ఉంటాయి కాబట్టి దక్షిణ ప్రాంతంలో ఇక్కడ దీనిని కలహరి ఎడారిగా పిలుస్తారు. నెక్స్ట్, ఆఫ్రికా ప్రజలు ప్రాచీన కాలం నుండి ఇక్కడ చిన్న తెగలుగా ఉండి జంతువులను వేటాడుతూ పశుపోషణ వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు. అలాగే ఆఫ్రికా ప్రజలు చిన్న చిన్న తెగలుగా భూమధ్యరేఖ ప్రాంతంలో ఎడారి ప్రాంతంలో నివసిస్తున్నారు. అలాగే
పశుపోషకులు ఎత్తైన పీఠభూమిలో గల సవానా గడ్డి భూములలో తమ జంతువులను మేపుతున్నారు. ఇక్కడ సవానా గడ్డి భూములు, ఇందాక చెప్పాను కదా సహారా ఎడారి సవానా గడ్డి భూములు. సవానా గడ్డి భూములు ఎక్కడ పొడవైన గడ్డి పెరుగుతుంది, ఏనుగు కూడా కనిపించనంత ఎత్తులో పెరుగుతుంది. ఇగో సవానా, ఇక్కడ మొత్తము జంతువులను మేపుతారు అన్నట్టు. నెక్స్ట్ నది తీర ప్రాంతంలో అడవి భాగంలో అంచులలో ఇక్కడ ప్రజలు వ్యవసాయం చేస్తున్నారు. నెక్స్ట్ సముద్ర తీర ప్రాంతాలలో ఎన్నో పట్టణాలు ఉన్నాయి, అక్కడకు ఎంతో దూరం నుంచి వర్తకులు వచ్చి వ్యాపారం చేస్తున్నారు. నెక్స్ట్ ఇతర ఖండాల వారికి చాలా క్రితం వరకు ఆఫ్రికా గురించి తెలియదు. ఇతర ఖండాలు ఆఫ్రికా వదిలేసి మిగిలిన ఖండాలు ఆఫ్రికా గురించి తెలియదు. మరి యూరోపియన్లకు ఆఫ్రికా సముద్ర తీర ప్రాంతంలోని ఉత్తర ప్రాంతాలను తెలుసుకున్నారు. ఎవరు? యూరోపియన్లు ఆఫ్రికాకు ఉన్న ఉత్తర ప్రాంతాలను కనుక్కున్నారు. అలాగే భారతీయులు అరబ్బు వ్యాపారులు తూర్పు తీర ప్రాంతం గురించి తెలుసుకున్నారు. నెక్స్ట్ తీర ప్రాంతాలను మినహాయిస్తే యూరోపియన్లకు భారతీయ లేదా అరబ్ వర్తకులలో ఆఫ్రికాలోని మిగిలిన ప్రాంతాల గురించి తెలియదు. తీర ప్రాంతాలను మినహాయిస్తే యూరోపియన్లకు ఏంటి? భారతీయ లేదా అరబ్ వర్తకులకు ఆఫ్రికాలోని మిగిలిన ప్రాంతాల గురించి తెలియదు. ఎవరెవరికి? యూరోపియన్లకు, భారతీయులు లేదా అరబులకు ఆఫ్రికాలో ఉన్న సగం ప్లేసెస్ గురించి తెలియదు. నెక్స్ట్ 500 సంవత్సరాల క్రితం యూరోపియన్లు సముద్ర మార్గం గుండా భారతదేశాన్ని చేరుకోవడానికి ఆఫ్రికా చుట్టూ తిరిగి వచ్చేవారు. 500 సంవత్సరాల క్రితం ఎవరు? యూరోపియన్లు సముద్ర మార్గంకి వెళ్ళి ఆఫ్రికా చుట్టూ తిరిగి వచ్చేవారు. కానీ అట్లాంటిక్ మహాసముద్రం దాటుతూ వారు సెయింట్ మదిరా ఆజోర్స్ ద్వీపాలలో ఆగేవారు. ఇక్కడ సెయింట్ మదిరా ఆజోర్స్లలో ద్వీపాలలో ఆగేవారు. ద్వీపాల నుంచి దక్షిణం వైపు ప్రయాణించడానికి వీరు భయపడ్డారు. అట్లాంటిక్ మహాసముద్రం దాటుతూ యూరోపియన్లు అట్లాంటిక్ మహాసముద్రం చుట్టూ దాటుతూ వారు సెయింట్ మదిరా ఆజోర్స్ అనే ద్వీపాలలో ఆగేవారు. ద్వీపాల నుంచి దక్షిణం వైపు ప్రయాణించడానికి వీరు భయపడ్డారు. నెక్స్ట్ ఎందుకంటే అక్కడ చాలా వేడిగా ఉంటుందని, సముద్రం కూడా వేడి నీటితో మసులుతూ ఉంటుందని భావించేవారు. ఇక్కడ అట్లాంటిక్ మహాసముద్రం దాటుతూ దక్షిణం వైపు ద్వీపాల నుంచి దక్షిణం వైపు ప్రయాణించడానికి భయపడ్డారు. ఎందుకంటే అక్కడ వేడిగా ఉంటుందని, సముద్రం కూడా వేడి నీటిగా ఉంటుందని భావించారు. ఇక్కడ ఉండి చూడండి, దక్షిణం ఇగో సెయింట్ అట్లాంటిక్ మహాసముద్రం దాటుతూ వారు సెయింట్ మదిరా ఆజోర్స్ ద్వీపాలలో ప్రయాణించడానికి వీరు భయపడ్డారు. నెక్స్ట్ వేడి నీటితో మసులుతూ ఉంటుందని భావించారు. అక్కడ వేడి నీటితో వాటర్ ఉంటుందని భయపడ్డారు. కాబట్టి వారు దక్షిణ ప్రాంతానికి వెళ్ళలేకపోయారు అట్లాంటిక్ మహాసముద్రంలో. నెక్స్ట్ పోర్చుగీస్ నావికుడు వాస్కోడిగామా 1498 సంవత్సరంలో ఆఫ్రికా దక్షిణ అగ్రం వెళ్ళి అక్కడ నుంచి భారతదేశం చేరుకున్నాడు. ఎవరు? వాస్కోడిగామా 1498 సంవత్సరంలో భారతదేశానికి చేరుకున్నారు. అలాగే సముద్ర తీరంలోని చొచ్చుకొని వచ్చిన భూభాగాలను అగాధాలు అంటారు. సముద్ర తీరంలోకి చొచ్చుకొని వచ్చిన భూభాగాలను ఏమంటారు? అగాధాలు అని అంటారు. అలాగే యూరోపియన్లు మొదట ఆఫ్రికా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించేటప్పుడు ఎన్ని ఆఫ్రికాలు తెగలవారు వారితో యుద్ధాలు చేశారు. యూరోపియన్లు మొదట ఆఫ్రికాలో వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు వారితో అనేక తెగలవారు యుద్ధం చేశారు. అలాగే వర్తకంలో ఆఫ్రికా వారిని యూరోపియన్లు మోసం చేసి వారిని బానిసలుగా చేసుకొని ఇతర దేశాలలో అమ్మారు. నెక్స్ట్ యూరోపియన్లు ఆఫ్రికాలో తమ రాజ్యాన్ని స్థాపించి అక్కడ ఉన్న వనరులను సంపదను దోచుకోవాలనుకున్నారు. యూరోపియన్లు ఏం చేశారు? ఆఫ్రికాలో ఉన్న ఆఫ్రికా రాజ్యాన్ని స్థాపించి అక్కడ ఉన్న సంపద వనరులను వారు దోచుకోవాలనుకున్నారు. కానీ వారి ప్రయత్నాలను అడ్డుకుంటూ వారి భూభాగంని రాకుండా చేశారు. కానీ ఆఫ్రికాలో ఏం చేశారు? ఆఫ్రికా ప్రజలు వారిని అడ్డుకొని వారి భూభాగాన్ని రాకుండా చేసుకున్నారు. అలాగే 16వ శతాబ్దంలో యూరోపియన్లు అమెరికాకు వలస వెళ్ళారు. అక్కడ వారు భూములను స్వేద్యం చేశారు. 16వ శతాబ్దంలో యూరోపియన్లు ఎక్కడ వెళ్ళారు? అమెరికాకు వెళ్ళారు వలస. అక్కడ ఉన్న భూములను సేద్యం చేశారు. నెక్స్ట్ అక్కడ ఎంతో భూమి ఉన్నప్పటికీ భూములలో పనిచేయడానికి సరిపోయేంత ప్రజలు లేరు. ఈ అవసరాన్ని తీర్చుకోవడానికి ఆఫ్రికా నుంచి బానిసల వర్తకం ప్రారంభమైంది. ఎక్కడికి? అమెరికాకి. అక్కడ ప్రజలు భూమి ఉన్నప్పటికీ భూములలో పనిచేయడానికి మనుషులు లేకపోయేసరికి వారేం చేశారు? ఆఫ్రికా వాళ్ళు బానిసల వర్తకం ప్రారంభమైంది.
నెక్స్ట్ కోస్తా తీర ప్రాంతంలోని గినియాలోను ఆఫ్రికా తూర్పు తీర ప్రాంతంలోను ఉన్న వాళ్ళను పట్టుకొని వాళ్ళను బానిసలుగా చేసుకున్నారు. కోస్తా తీర ప్రాంతంలోని గినియా, నెక్స్ట్ ఆఫ్రికా తూర్పు తీర ప్రాంతంలోనున్న వాళ్ళను పట్టుకొని వాళ్ళను బానిసలుగా చేసుకున్నారు. నెక్స్ట్ ఈ విధంగా పట్టుకున్న వారిని సముద్ర తీరానికి తీసుకువచ్చి యూరోపియన్లు అమ్మేవారు. ఈ విధంగా పట్టుకున్న మనుషులను వాళ్ళు ఉన్నారు బానిసగా వర్తకులు, వాళ్ళని తీసుకొని వచ్చి సముద్ర తీరానికి తీసుకొని వచ్చి యూరోపియన్లకు అమ్మేవారు. బానిస వర్తకం చూడండి. 16వ శతాబ్దంలో యూరోపియన్లు అమెరికాకు వలస వెళ్ళారు. అక్కడ భూములను సేద్యం చేసి అక్కడ ఎంతో భూమి ఉంది, కానీ భూములలో పనిచేయడానికి సరిపోయేంత ప్రజలు లేరు. ఆ ప్రజలను తీసుకోవడానికి ఆఫ్రికా నుంచి బానిసల వర్తకం ప్రారంభమైంది. ఆఫ్రికా నుంచే బానిసల వర్తకం ఎక్కడ ప్రారంభమైంది అని అంటే ఆఫ్రికా నుంచే బానిసల వర్తకం ప్రారంభమైంది. చూడండి, ఇక సంఖ్యలతో బానిస చేసుకున్నారు వాళ్ళని, ప్రజలను అక్కడ చేసుకొని వాళ్ళని సముద్ర తీరం తీసుకెళ్ళి అమ్మేసేవారు. కోస్తా తీర ప్రాంతంలోని గినియా, ఆఫ్రికా తూర్పు తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళను పట్టుకొని వాళ్ళను బానిసలుగా చేసుకున్నారు. ఈ విధంగా పట్టుకున్న వారిని సముద్ర తీరానికి తీసుకువచ్చి యూరోపియన్లకు అమ్మేసేవారు అన్నట్టు. ఇందుకు ప్రతిఫలంగా ఆఫ్రికాలోని కొన్ని తెగల పెద్దలు యూరోపియన్ నుంచి తుపాకులు, ఇనుప ఆయుధాలు, మద్యం, దుస్తులు పొందేవారు. వీళ్ళను ఇచ్చేసి వాళ్ళు ఏం తీసుకునేవాళ్ళు అంటే యూరోపియన్ల నుంచి తుపాకులు, ఇనుప ఆయుధాలు, మద్యము, దుస్తులను పొందేవారు. చూడండి బిట్స్ ఇప్పుడు. దీనికి ప్రతిఫలంగా ఆఫ్రికాలోని కొన్ని తెగల పెద్దలు యూరోపియన్ నుంచి తుపాకులు, ఇనుప ఆయుధాలు, మద్యం, దుస్తులు పొందేవారు. బానిసలను ఎన్నో ఇబ్బందులు పెట్టేవారు. బందీకులుగా ఉన్న వాళ్ళని వాళ్ళు ఎంతో ఇబ్బందిగా పెట్టేవారు. అలాగే ఎంతోమంది ప్రయాణం పూర్తి కాకముందే రేవుకు చేరుకోకముందే మార్గ మధ్యంలో మరణించేవారు. అలాగే నౌకలు పూర్తిగా బానిసలతో నిండి ఉండేవి. వాటికి అవసరమైన ఆహారం, నీరు, మందులు అందుబాటులో ఉండేవి కాదు. వాళ్ళను బానిస చేసుకున్న తర్వాత వాళ్ళను అమ్మడానికి వెళ్ళేటప్పుడు వారు మార్గ మధ్యంలోనే చనిపోయేవారు కొందరు. అలాగే నౌకలు పూర్తిగా బానిసలతో నిండి ఉండేది. వారికి ఆహారము, నీరు, మందులు అందుబాటులో లేకుండా ఉండేవి. ఆనాటి రోజులలో ఆఫ్రికా నుండి అమెరికా వెళ్ళడానికి ఎన్నో రోజులు పట్టింది. కారణం వాళ్ళ అనారోగ్యంతో, పౌష్టికాహార లోపంతో ఎంతోమంది బానిసలు ప్రయాణం మధ్యలోనే మరణించేవారు. అలాగే అమెరికాలో కూడా బానిసలై అమానుషంగా కఠినమైన చర్యలు తీసుకునేవారు. వారితో చాలా పని చేయించుకుంటూ వారికి సరిపడే ఆహారం, ఉండడానికి వసతి కూడా కల్పించలేదు. వారితో చాలా పని చేయించుకొని వారికి సరిపడే ఆహారము, ఉండడానికి నీరు, వసతులు కూడా లేకుండా కల్పించలేదు. అలాగే ఆఫ్రికా నుంచి ఎన్నో లక్షల మందిని బానిసలుగా అమెరికా దక్షిణ, ఉత్తర ప్రాంతాలకు దగ్గరలోని ద్వీపాలను తరలించేవారు. ఆఫ్రికా నుంచి ఎన్నో లక్షల మందిని, ఆఫ్రికా ఖండం నుంచి అక్కడి ప్రజలను లక్షల మందిని బానిసలుగా చేసుకొని అమెరికా దక్షిణ మరియు ఉత్తర ప్రాంతాలకు దగ్గరలోని ద్వీపాలకు తరలించేవారు. వీరిలో కొన్ని లక్షల మంది మరణించారు. అలాగే 16 మరియు 17వ శతాబ్దంలో చాలా కంపెనీలు బానిసల వర్తకాన్ని నిర్వహించాయి. బానిసల వర్తకం ఎన్నో శతాబ్దం అంటే 16 మరియు 17 శతాబ్దంలో చాలా కంపెనీలు బానిసల వర్తకాన్ని నిర్వర్తించాయి. అలాగే 19వ శతాబ్దంలో బానిసల వర్తకం ముగిసింది. ఎన్నో శతాబ్దం? 19వ శతాబ్దంలో బానిసల వర్తకం ముగిసింది. అలాగే అమెరికాలోని బానిసలందరినీ అనేక పోరాటాల అనంతరం స్వేచ్ఛాయుత అమెరికా పౌరులుగా 1860లో ప్రకటించారు. అమెరికాలోని బానిసలందరినీ వాళ్ళకి స్వతంత్రం ఎప్పుడు? 1860లో స్వేచ్ఛాయుత అమెరికా పౌరులుగా 1860లో ప్రకటించారు. చూడండి, స్వేచ్ఛాయుత అమెరికా పౌరులుగా 1860లో ప్రకటించారు. నెక్స్ట్, యూరోపియన్లు భారతదేశానికి చేరడానికి ఆఫ్రికా నౌకాశ్రయాన్ని సేద తీరేవారు. యూరోపియన్లు భారతదేశానికి చేరడానికి ఏం చేసేవారు అంటే ఆఫ్రికాలో ఉన్న నౌకాశ్రయాలను సేద తీరేవారు. అలాగే తర్వాత వారు పోర్చుగీసు, డచ్, ఆంగ్లేయులు, ఫ్రెంచ్, జర్మనులు ఆఫ్రికా ఖండంలోని లోపలి భూభాగంలోకి ప్రవేశించి అక్కడి ప్రాంతాలను వలస ప్రాంతాలుగా చేరుకున్నారు. వీరు ఏం చేసేవారంటే యూరోపియన్లు పోర్చుగీసు, డచ్, ఆంగ్లేయులు, ఫ్రెంచ్,
జర్మనులు మరియు ఆఫ్రికా ఖండంలో లోపలికి భూభాగానికి ప్రవేశించి అక్కడి ప్రాంతాలను మొత్తం వలస ప్రాంతంగా చేసుకున్నారు వాళ్ళు. నెక్స్ట్ యూరోపియన్లు ఆఫ్రికాలోని వలస ప్రాంతాలను ఏర్పరచుకుంటూ ఖండం లోపలి భాగంలోని ఉత్తరం వైపుకు నైలు నది పుట్టుక స్థానం వరకు ప్రయాణించారు. ఆఫ్రికా ఖండం ఉత్తర వైపు ఉన్న నైలు నది పుట్టుక స్థానం వరకు మొత్తం వాళ్ళు వలస చేసుకొని ప్రయాణించారు అన్నట్టు. నెక్స్ట్ యూరోపియన్లు ఆఫ్రికాలో పశ్చిమ ప్రాంతంలోని నైజర్ లోయ నుండి దక్షిణం వైపు కేప్టౌన్ వరకు వెళ్ళారు. యూరోపియన్లు ఏం చేశారంటే ఆఫ్రికాలో ఉన్న పశ్చిమ ప్రాంతంలో ఉన్న నైజర్ నుండి దక్షిణం వైపు కేప్టౌన్, దక్షిణం నుండి కేప్టౌన్ వరకు, పశ్చిమ ప్రాంతంలో నైజరు, దక్షిణ ప్రాంతంలో ఉన్న కేప్టౌన్ వరకు వెళ్ళారు. వారు జాంబేజీ నది పరివాహక ప్రాంతాన్ని ఆవిష్కరించారు. వారు ఏం చేశారు? జాంబేజీ నది పరివాహక ప్రాంతాన్ని ఆవిష్కరించారు. ఇగో ఇక్కడ జాంబేజీ నది కనిపించిందా మీకు? జాంబేజీ నదిని ఆఫ్రికా ఖండంలో ఉన్న నైజర్ లోయ నుండి దక్షిణం వైపు, నైజర్ లోయ నుండి ఇగో నైజర్ నది నుండి పశ్చిమం వైపు, ఇది పశ్చిమంలో ఉన్న నైజర్ నది, ఇక్కడి నుండి దక్షిణం వైపు ఉన్న కేప్టౌన్ వరకు వెళ్ళారు. కేప్టౌన్ ఈడ లేదు, కేప్టౌన్ వరకు వెళ్ళారు. కానీ అక్కడ ఉన్న జాంబేజీ నదిని వారు ఆవిష్కరించారు అన్నట్టు. ఎవరు? యూరోపియన్లు. అలాగే యూరోపియన్లు ఆఫ్రికా కలప ఖనిజ సంపదను పెద్ద ఎత్తున యూరప్కు ఎగుమతి చేశారు. ఎవరు చేశారు? యూరోపియన్లు ఆఫ్రికాలో ఉన్న కలప ఖనిజ సంపదను పెద్ద ఎత్తున యూరప్కు ఎగుమతి చేశారు. అలాగే ఆఫ్రికా ఖండం దక్షిణ ప్రాంతంలో ఉన్న బంగారం గనులు, వజ్రాలు గనులు ఇప్పటికీ యూరోపియన్ కంపెనీ ఆధీనంలో ఉన్నాయి. ఆఫ్రికాలో ఉన్న మొత్తం బంగారు గనులు, వజ్రాలు మొదలైన ఎవరి ఉన్నాయంటే ఆ యూరోపియన్ల కంపెనీల ఆధీనంలో ఉన్నాయి. అలాగే జాంబేజీ జింబాబ్వేలలో విలువ కట్టలేని రాగి గనులు ఉన్నాయి. రాగి గనులు ఎక్కడ ఉన్నాయి? జాంబియా, జింబాబ్వే వారికి ఎంతో ముఖ్యమైన ఎగుమతి అన్నట్టు. ఆఫ్రికా నుంచి వనరులను ఎగుమతి చేయడం యూరోపియన్లను ఆపలేదు. యూరోపియన్లు వారు టీ, కాఫీ, రబ్బర్, పొగాకు మొదలైన తోటల పెంపకం చేపట్టి వాటిని యూరప్కు ఎగుమతి చేసేవారు. యూరోపియన్లు ఏం చేశారు? టీ, కాఫీ, రబ్బర్, పొగాకు మొదలైన వీటిని ఏం చేశారంటే యూరప్కి ఎగుమతి చేశారు. మొత్తం వాళ్ళు యూరప్కి ఎగుమతి చేసుకున్నారన్నమాట. నెక్స్ట్ దక్షిణ నైజీరియాలో పండే కోకోతో తయారు చేస్తారు. దక్షిణ నైజీరియాలో పండే ఏంటి? కోకోతో తయారు చేస్తారు. నైజీరియాలో పంటలు చూడండి. నైజీరియాలో పండే కోకోతో తయారు చేస్తారు. చెప్పాను కదా ఇది ఇందాకే. చూడండి ఇక్కడ యూరోపియన్లు ఏం చేశారంటే ఉత్తరం వైపు నైలు నది పుట్టుక స్థానం నుండి పశ్చిమ ప్రాంతం నైజర్ లోయ వరకు దక్షిణం వైపున కేప్టౌన్ వరకు వెళ్ళి జాంబేజీ నది పరివాహక ప్రాంతాన్ని వారు ఆవిష్కరించుకున్నారు. తర్వాత ఏం చేశారు? అక్కడ ఉన్న మొత్తం సంపదని వారు ఎగుమతి చేసుకున్నారు. తర్వాత వీరు టీ, కాఫీ, రబ్బర్, పొగాకు మొదలైన తోటల పెంపకం చేపట్టి వారు యూరప్కి మొత్తం ఎగుమతి చేసుకున్నారు. అక్కడ విలువలేని రాగి గనులు ఉన్నాయి. రాగి, బంగారం గనులు, వజ్రాలు మొదలు వారు ఆధీనంలో తీసుకున్నారు. నెక్స్ట్ చూడండి, దక్షిణ నైజీరియాలో కోకో మాత్రమే కాకుండా కోకోతో పాటు రబ్బర్ తోటలు ఉన్నాయి. పామ్ ఆయిల్ చెట్లను కూడా వీరు ఎక్కువగా పెంచుతారు. పామ్ ఆయిల్ చెట్లు గింజల నుండి నూనె తీస్తారు. ఆయిల్ చెట్ల గింజల నుండి నూనె తీస్తారు. పడవలో నైజర్ నదిని దాటి పామ్ ఆయిల్ పండ్లను గింజలను సేకరిస్తారు. నైజర్ నదిని దాటి వారు పామాయిల్ నుంచి పండ్లను సేకరించి గింజలను సేకరిస్తారు. అలాగే పూర్వం వీరు అడవులలోని పామాయిల్ చెట్లను పెంచేవారు. డిమాండ్ పెరగడంతో అటవీ ప్రాంతంలో వీటి ఉత్పత్తి పెరిగింది. పూర్వం వీళ్ళని అడవుల్లో పెంచుతూనే చెట్లు పెంచేవారు. తర్వాత వీరు వారికి డిమాండ్ పెరగడం చేత అటవీ ప్రాంతం మొత్తంలో వీటి ఉత్పత్తి పెరిగింది. నైజీరియా నుండి కోకో, రబ్బర్, పామాయిల్ ఎగుమతి చేసి విదేశీ మారక ద్రవ్యాన్ని పొందారు. నెక్స్ట్ నైజీరియా నుండి వీటన్నింటిని ఎగుమతి చేసి విదేశాలకు పంపేవారు. వీరి ద్వారా ఇక్కడ నైజీరియా నుండి బ్రిటిష్ వారు తోటలు పెంచడం మొదలుపెట్టి అడవుల నుంచి వచ్చే ఉత్పత్తితో వీరు సంతృప్తి పడేవారు కారు. వారు ఎక్కువ
ఉత్పత్తి చేసి ఎగుమతి చేసేవారు. అంటే బ్రిటిష్ వారు తోటలు పెంచడం మొదలుపెట్టి అడవుల నుండి వచ్చే ఉత్పత్తితో వీరు సంతృప్తి పడేవారు కాదు. అడవుల నుండి వచ్చే వాటితో వీరు హ్యాపీనెస్ లేకుండేవారు. తర్వాత వారు ఎక్కువ ఉత్పత్తి చేసి ఎగుమతి చేసేవారు. నెక్స్ట్, నైజీరియా ప్రజలు ఈ తోటలో పనిచేయడం ప్రారంభించారు. నైజీరియా ప్రజలు ఏం చేశారు? ఈ తోటలోనే పనిచేయడం ప్రారంభించారు. నెక్స్ట్, బ్రిటిష్ వారు ఈ తోటలకు మేనేజర్లుగా ఉండేవారు. మేనేజర్లు ఎవరు? బ్రిటిష్ వాళ్ళు ఉండేవారు. కోకో పండ్ల నుంచి గింజ తీయడం, వీటిని ఎండబెట్టి పామ్ చెట్ల నుండి పండ్ల నుంచి నూనెను తీయడం, చెట్ల నుంచి రబ్బరు తీయడం వంటివి ముఖ్యమైనవి. వీటి నుండి వచ్చే లాభాన్ని ఎక్కువగా బ్రిటిష్ వారు పొందేవారు. వీటిని నైజీరియా వాళ్ళు అక్కడ పనిచేసి బ్రిటిష్ వారు ఎక్కువగా ఆదాయం పొందేవారు, లాభం. నైజీరియా ప్రజలు కేవలం వ్యవసాయ కూలీలుగా పనిచేసేవారు. నైజీరియా ప్రజలు ఏం చేశారు? కూలీలుగా పనిచేసేవారు. భారతదేశంలో బ్రిటిష్ వారి కాలంలో వ్యాపారం కోసమే టీ, కాఫీలతో ప్రారంభమయ్యాయి. భారతదేశంలోని బ్రిటిష్ వారి కాలంలో వ్యాపారం కోసమే టీ, కాఫీ తోటలు ప్రారంభమయ్యాయి. బ్రిటిష్ వారి కాలంలోనే కాఫీ, టీ పంటలు ప్రారంభమయ్యాయి. అలాగే నైజీరియాలో 1960 వరకు బ్రిటిష్ వారి ఆధీనంలో ఉండి స్వతంత్రం పొందింది. నైజీరియా 1960 వరకు బ్రిటిష్ వారి చేతిలోనే ఉంది. తర్వాత స్వాతంత్రం పొంది తోటల పెంపకం మరియు ఈ తోటలకు సంబంధించిన వ్యాపారం నైజీరియా ప్రజల ఆధీనంలో రావడానికి వారు ప్రయోజనం పొందుతున్నారు. అలాగే చాలామంది యూరోపియన్లు ఆఫ్రికా ఖండంలోని స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. కానీ ఆఫ్రికన్లు మెల్లమెల్లగా తమ దేశం మీద, తమ అడవుల మీద, గనుల మీద, వ్యవసాయం ఉత్పత్తుల మీద ఆధిపత్యం నిలుపుకుంటూ వారి ప్రయోజనాలను పొందుతున్నారు. ఇప్పుడు యూరోపియన్లు ఏం చేశారు? ఆఫ్రికా ఖండంలోని వారు స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. కానీ ఆఫ్రికన్లు ఏం చేశారు? మెల్లమెల్లగా వారి దేశం మీద, అడవుల మీద, గనుల మీద వీరే ప్రయోజనాలు పొందే విధంగా వారు చేసుకున్నట్టున్నారు. అలాగే ఆఫ్రికాలో ఖనిజ సంపద, బొగ్గు, రాగి, తగరం మొదలైన ఖనిజాలు ఆఫ్రికా ఖండంలో విరివిరిగా లభిస్తాయి. ఆఫ్రికా ఖనిజంలో ఏం లభిస్తుంది? బొగ్గు, రాగి, తగరం ఖనిజాలు ఆఫ్రికా ఖండంలో విరివిరిగా లభిస్తాయి. ఇక్కడ ఆఫ్రికాలో. నెక్స్ట్, బంగారం, వజ్రాలు వంటి విలువైన ఖనిజాలకు ప్రపంచంలోని ఈ ఖండం అత్యధిక ఉత్పత్తిదారు అని చెప్పవచ్చు. బంగారం, వజ్రాలు వంటి వాటిని ఎవరికి విలువైన వస్తువులు? ఆఫ్రికా ఖండం. స్టార్టింగ్లో చెప్పాను నేను. ఇక్కడ ప్రజలను బానిసలుగా పనిచేయించుకొని ఖనిజ సంపదను దోచుకోవడమే ఐరోపా వాసుల ముఖ్య ఉద్దేశం. అర్థమైందా ఇప్పుడు? ఇక్కడి ప్రజలను వారు బానిసలుగా చేసుకొని వారి ఖనిజ సంపదను దోచుకోవడమే ఐరోపా వాసుల ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్, ఆఫ్రికా దేశాలు స్వతంత్రం పొందినప్పటి నుంచి ఖనిజ సంపదపై ఇప్పటి వరకు ఐరోపా కంపెనీలో ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. నెక్స్ట్, నైజీరియా సహజ వనరులలో ఖనిజ తైలం, పెట్రోలియం అతి ప్రధానమైంది. నైజీరియాలో ఏంటి? ఖనిజ తైలం, పెట్రోలియం అనేది ముఖ్యమైనది. నైజీరియాలో ఖనిజ తైలం, పెట్రోలియం అతి ప్రధానమైనది. చూడండి, ఆఫ్రికాలో ఖనిజ సంపద. నైజీరియాలో ఖనిజ తైలాన్ని ఎగుమతి చేస్తూనే ఉంది. నెక్స్ట్, నైజీరియా దేశంలోని చమురు శుద్ధి కర్మాగారాలపై డచ్ కంపెనీలు ఆధిపత్యంను కలిగి ఉన్నాయి. అలాగే నైజీరియా ప్రభుత్వానికి ఉన్న వాటా చాలా తక్కువ. నైజీరియా దేశంలో చమురు శుద్ధి కర్మాగారాలపై డచ్ కంపెనీల ఆధిపత్యంను కలిగి ఉంది. నైజీరియా దేశంలో డచ్ కంపెనీకి ఆధిపత్యం కలిగి ఉంది. వీళ్ళలో నైజీరియా ప్రభుత్వానికి ఉన్న వాటా చాలా తక్కువ. ఈ రెండు కంపెనీస్లలో నైజీరియా ప్రాంతానికి మాత్రమే వాటా తక్కువగా ఉంది. అలాగే 1958 నుండి నైజీరియా ఖనిజ తైలాన్ని ఇప్పటి వరకు ఎగుమతి చేస్తూనే ఉంది. చమురు శుద్ధి కర్మాగారాలు హార్కోట్లోను, వారిపోర్ట్లోను నెలకొల్పారు. చమురు శుద్ధి కర్మాగారాలు ఎక్కడ? హార్కోట్లోను, వారిపోర్టులోను నెలకొల్పారు. చమురు శుద్ధి కర్మాగారాలను ఎక్కడ? చూడండి, చమురు శుద్ధి కర్మాగారాలను హార్కోట్లోను, వారిపోర్టులోను నెలకొల్పారు. చూడండి, నైజీరియా ప్రాంతంలోని ప్రభుత్వానికి ఉన్న వాటా చాలా తక్కువ. నెక్స్ట్ లెసన్ చూద్దాము. ఈ లెసన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి మనకు? చేతి వృత్తులు మరియు చేనేత వస్త్రాలు లెసన్ గురించి చూద్దాము. దీనిలో అంత ఇంపార్టెంట్ ఏం లేవు. బుట్టల తయారీ అనేది కళాత్మక పని. దానికి సంబంధించిన ఈత కొమ్మలు, వెదురు అడవిలో దొరికే సంపదలు. బుట్టల తయారీకి ఏమేమి వాడతారు? ఈత కొమ్మలు, వెదురు.
నెక్స్ట్ పెద్ద పరిశ్రమలు విపరీతమైన దోపిడీ వల్ల అటవీ సంపద రోజురోజుకు తరిగిపోతుంది. ఇది సాంప్రదాయకంగా అడవినే నమ్ముకొని జీవిస్తున్న వారి మీద అది ప్రభావం చూపుతుంది. ఇలాంటి ఉత్పత్తులకు డిమాండ్ కూడా తగ్గుతుంది. అడవిని నమ్ముకొని జీవిస్తున్న వారి మీద అది ప్రభావం చూపుతుంది. ఇలాంటి ఉత్పత్తులకు డిమాండ్ తగ్గిపోతుంది. ఇప్పుడు పరిశ్రమలను మొత్తము దోపిడీ చేసుకొని అటవీ సంపద రోజు రోజుకి తగ్గిపోతే మరి ప్రజలకి వారి మీద బతికి జీవిస్తున్న వాళ్ళకి ఉత్పత్తులకు డిమాండ్ తగ్గిపోతుంది కదా, అలా అన్నట్టు. నెక్స్ట్ పారిశ్రామిక విప్లవం చూద్దాము. ఎయిత్ లెసన్ పారిశ్రామిక విప్లవము. క్రీస్తు శకం 1500 నుండి 1800 సంవత్సరాల మధ్య వ్యాపారం బహువిధాలుగా దేశంలో వృద్ధి చెందింది. క్రీస్తు శకం 1500 నుండి 1800 సంవత్సరాల మధ్య కాలంలో ఆఫ్రికా, ఆసియా, యూరప్ ఖండాల దేశాల మధ్య వ్యాపారం బహువిధాలుగా వృద్ధి చెందింది. చూడండి, ఆఫ్రికా, అమెరికా, ఆసియా, యూరప్ ఖండాల మధ్య వ్యాపారం వృద్ధి చెందింది. ఇది క్రీస్తు శకం 1500 నుండి 1800 సంవత్సరాలు. ఇక్కడ ఆఫ్రికా, అమెరికా, ఆసియా, యూరప్, అమెరికా, ఆఫ్రికా, ఆసియా, యూరప్ ఖండాల మధ్య ఈ సబ్ కాంట్రాక్ట్ పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు? యూరోపియన్లు సబ్ కాంట్రాక్టర్ పద్ధతిని ప్రవేశపెట్టారు. సబ్ కాంట్రాక్ట్ పద్ధతి కింద తర్వాత వస్త్రాన్ని శుభ్రపరిచే ప్రదేశం ఏంటి? పుల్లర్స్. దాన్ని ఏమంటారు? ప్రదేశం పుల్లర్స్. సబ్ కాంట్రాక్టర్ పద్ధతి కింద వస్త్రాన్ని ఇతర దేశాలలో అమ్మే ముందు జరిగే తుది పని ఏంటి? ఇక్కడ లండన్లో జరుగుతుంది. వారిని అమ్మే ముందు ఎక్కడ జరుగుతుంది వారి తుది పని? ఫినిషింగ్ వర్క్ అని అంటే లండన్లో జరుగుతుంది. సబ్ కాంట్రాక్టర్ పద్ధతి కింద ప్రతి వర్తకుడు వస్త్రాల తయారీలోను ప్రతి దశలోనూ ఎంతమంది చేతివృత్తి పనివారిని ఉపయోగించేవారు అంటే 20 నుండి 25 మందిని ఉపయోగించేవారు. అలాగే పారిశ్రామిక పని కేంద్రాలను కర్మాగారాలని పిలుస్తారు. పారిశ్రామిక కేంద్రాలను పని కేంద్రాలను ఏమనిపిస్తారు? కర్మాగారాలు అని పిలుస్తారు. అలాగే పూర్వ పారిశ్రామిక అభివృద్ధి దశ ఎప్పుడు అంటే 1500 నుండి 1800 నుండి. అలాగే పారిశ్రామిక విప్లవ ప్రారంభం 1750 to 1850 వరకు పారిశ్రామిక విప్లవం ప్రారంభమైంది. అలాగే 1750 సంవత్సరంలో వస్తువుల తయారీలోను, రవాణాలోను, ప్రజా రవాణాలోను యంత్రాల వాడుక, ఆవిరి శక్తి వినియోగం పెరిగాయి. ఏమేమి పెరిగాయి? వస్తువుల తయారీ, రవాణా, నెక్స్ట్ ప్రజా రవాణా, యంత్రాల వాడుక, ఆవిరి శక్తి వినియోగం మొత్తం పెరిగింది. అలాగే బ్రిటన్లోనే యాంత్రిక దశకు ప్రారంభమైన 1750 సంవత్సరం మగ్గాల మీద వస్త్రం తయారీ అనేది అధిక వ్యయం అధిక డబ్బు ఎక్కడ వచ్చింది? 1750 సంవత్సరంలో బ్రిటన్లోని యాంత్రిక దశ లేదా మగ్గాల మీద వస్త్రం తయారు చేయడం అంటే మిషన్, మగ్గాల మీద వస్త్రం తయారు చేస్తారు కదా మిషన్ మీద, దానివల్ల అధిక వ్యయం వచ్చింది అన్నట్టు బ్రిటన్లో. నెక్స్ట్ చూడండి, ఇక్కడ పని కేంద్రాలను కర్మాగారాలు అంటారు. తుది పని లండన్లో జరుగుతుంది. వస్త్రాన్ని ఇతర దేశాలలో అమ్మే ముందు జరిగే పని ఫినిషింగ్ వరకు లండన్లో జరుగుతుంది. నూలు వడికే యంత్రం, మిషన్. నెక్స్ట్ వేగంగా నూలు వడికే యంత్రాన్ని, నేత వేసే యంత్రాన్ని తయారు చేస్తున్నట్లయితే మనం తక్కువ ధరకు అధిక వస్త్రాన్ని ఉత్పత్తి చేయవచ్చు. అప్పుడు ఎక్కువ మంది మన బట్టలు కొంటారు. అలాగే మనం ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు. అలాగే జేమ్స్ వాట్ ఇంగ్లాండ్ దేశపు హస్త కళాకారుడు. ఈయన ఏం చేశారంటే యంత్రాలను తయారు చేశారు. ఎవరు? జేమ్స్ వాట్, ఇంగ్లాండ్కు చెందిన అతను ఏం చేశాడు? యంత్రాలను తయారు చేశాడు. అలాగే నీటి ఆవిరికి భారీ బరువులను కదిలించే శక్తి ఉందని గుర్తించిన వారు ఎవరు? నీటి ఆవిరికి అధిక శక్తి కలిగి ఉందని, కదిలించే శక్తి, నీటి ఆవిరికి కదిలించే శక్తి ఉందని గుర్తించింది ఎవరు అంటే జేమ్స్ వాట్. జేమ్స్ వాట్ ఏం చేశారు? మానవ జంతు శక్తి అవసరం లేకుండా ఆవిరి శక్తితో నడిచే యంత్రాన్ని కనిపెట్టింది ఎవరు? జేమ్స్ వాట్. ఈయన తయారు చేసే యంత్రాన్ని ఎవరికి చూపించారు అంటే బౌల్టన్కి. చూడండి, జేమ్స్ వాట్ కనిపెట్టిన పరికరము నీటి ఆవిరి యంత్రంతో కడిచే పీడనము
నెక్స్ట్ బౌల్టన్ అనే వ్యక్తి ఒక పారిశ్రామికవేత్త. ఇతను ఎవరు? ఒక పారిశ్రామికవేత్త. దీంట్లో ఎవరెవరు భాగస్వామ్యం చేసుకున్నారు అని అంటే బౌల్టన్ మరియు జేమ్స్ వాట్ ఇద్దరు కలిసి ఆవిరి యంత్రాన్ని తయారు చేయడం ప్రారంభించారు. ఈ ఆవిరి యంత్రాలను తయారు చేయడం కొరకు మూలధనం ఎవరు సమకూర్చారు అని అంటే బౌల్టన్. నెక్స్ట్ జేమ్స్ వాట్కు ఆవిరి యంత్రాలను తయారు చేయడం కొరకు జీతాన్ని చెల్లించిన వారు ఎవరు అంటే బౌల్టన్. వీళ్ళిద్దరు కలిసి నీటి ఆవిరి యంత్రాన్ని కనుక్కున్నారు. కానీ బౌల్టన్ ఏం చేశారనంటే జేమ్స్ వాట్కి ఆవిరి యంత్రాన్ని తయారు చేయడం కొరకు చెల్లించిన జీతాన్ని ఎవరు ఇచ్చేవారు అంటే బౌల్టన్ ఇచ్చేవారు అన్నట్టు జీతం. అలాగే ఆవిరి యంత్రాలను తయారు చేయడం వల్ల వచ్చిన లాభాలను జేమ్స్ వాట్ మరియు బౌల్టన్ ఇద్దరు పంచుకునేవారు. ఇద్దరు వచ్చిన లాభం జేమ్స్ వాట్కు 2/3, బౌల్టన్కి 1/3 ఈ విధంగా పంచుకునేవారు అన్నట్టు. ఫ్యాక్టరీ విధానం అనే కొత్త పద్ధతిని ఆవిర్భవించింది క్రీస్తు శకం 1750 నుంచి 1850. ఫ్యాక్టరీ విధానం ఎప్పుడు అమలులోకి వచ్చిందంటే క్రీస్తు శకం 1750 1850లో. నెక్స్ట్ ఈ ఫ్యాక్టరీ విధానం వల్ల పనిముట్లు మానవ శ్రామిక శక్తి స్థానంలో కొత్త యంత్రాలు ఆవిరి శక్తి వాడకం పెరిగింది. ఈ ఫ్యాక్టరీ పనిముట్లు విధానం వలన కొత్త యంత్రాలు మరియు ఆవిరి శక్తి వాడకం పెరిగింది. ఉత్పత్తి జరిగే ప్రదేశం ఇళ్ల వద్ద నుండి ఫ్యాక్టరీల వద్దకు మారింది. ఇప్పుడు ఉత్పత్తి జరిగే ప్రదేశం ఇళ్ల వద్ద నుండి ఫ్యాక్టరీ వద్దకు మారింది. ఇల్లు దగ్గర చేసేది ఇప్పుడు ఫ్యాక్టరీల దగ్గరకు మారింది. వందల మంది శ్రామికులు ఉపాధి నిమిత్తం ఫ్యాక్టరీల వద్దకు తరలించారు. చిన్న పనిముట్లు మరమగ్గాల స్థానంలో యంత్రాలకు ప్రాధాన్యం పెరిగింది. చిన్న పనిముట్లకు మరమగ్గాల వారి స్థానంలో యంత్రాలకు ప్రాధాన్యం పెరిగింది. ఫ్యాక్టరీలలో పని వాళ్ళు సాయంత్రానికి చాలా అలసట చెంది పని చేయలేని స్థితిలో ఉంటే ఫ్యాక్టరీ యజమాని వచ్చి కొరడ ముళ్ళుగర్ర ఉపయోగిస్తూ ఇంకా పని చేయమని ఒత్తిడి చేసేవారు. ఇప్పుడు ఫ్యాక్టరీలలో పని వాళ్ళు ఏం చేశారు? టైర్డ్ అయిపోతారు కదా, అలా అలసట చెందకుండా వారిని కొట్టేవారు. దేంతో? కొరడ ముళ్ళుగర్ర ఉపయోగిస్తూ ఇంకా పని చేయమని వారిని టార్చర్ చేసేవాళ్ళు అన్నట్టు. ఇంకా టార్చరు చేసేవారు. తర్వాత ఫ్యాక్టరీలోని యంత్రాలు నడపడానికి శక్తి వేటి నుండి లభిస్తుంది అంటే బొగ్గు, విద్యుత్, పెట్రోల్తో ఫ్యాక్టరీలు నడుపుతారు అన్నట్టు. స్టీమ్ ఇంజిన్ ఆవిరి యంత్రం ఆవిష్కరణ అనేది నౌక నిర్మాణ పరిశ్రమకు దారితీసింది. ఏంటి? స్టీమ్ ఇంజన్ మరియు ఆవిరి యంత్రం. స్టీమ్ ఇంజన్ లేదా ఆవిరి యంత్రం ఆవిష్కరణ అభివృద్ధికి దారితీసింది. అలాగే జల రవాణా రోడ్డు రవాణాలోని వ్యయాన్ని ఎంతవరకు తగ్గించింది అంటే 1/3% తగ్గించింది. రవాణా మార్గంలో భారీ మార్పులకు తెరతీసింది ఏంటి? కదిలే యంత్రాన్ని రవాణా రంగంలో భారీ మార్పులకు దారితీసింది. నెక్స్ట్ చలన శక్తి యంత్రాన్ని కనిపెట్టింది ఎవరు అంటే జార్జ్ స్టీవెన్సన్ చలన యంత్ర శక్తిని కనుక్కున్నారు. చలన శక్తి యంత్రం కనుక్కున్నది ఎవరు? జార్జ్ స్టీవెన్. ఈయనే చలన శక్తి యంత్రం లివర్ పూల్ నుండి మాంచెస్టర్ వరకు గల 64 కిలోమీటర్ల మార్గాన్ని గంటకు 46 కిలోమీటర్ల వేగంతో భారీ సామాగ్రిని తీసుకువెళ్ళింది. ఇది లివర్ పూల్ నుండి మాంచెస్టర్ వరకు గల 64 కిలోమీటర్ల మార్గాన్ని 64 కిలోమీటర్ల ఉన్న రోడ్డుని గంటకి 46 కిలోమీటర్ వేగంతో భారీ సామాగ్రిని తీసుకువెళ్ళింది అన్నట్టు. నెక్స్ట్ కంకర రాళ్లతో రోడ్డుని నిర్మించే పద్ధతిని కనుక్కున్నది ఎవరు? జాన్ లౌడన్ మెక్డమ్. ఏంటి? మెక్డమ్. కంకర రాళ్లతో రోడ్డుని నిర్మించే పద్ధతిని కనుక్కున్నది ఎవరు? మెక్డమ్. అలాగే మెక్డమ్ కంకర రాళ్లతో రోడ్డు నిర్మించే పద్ధతిని ఎప్పుడు కనుక్కున్నాడు అంటే 1940లో కనుక్కున్నారు. అలాగే మెక్డమ్ ఏం చేశారు? కంకర రాళ్లతో రోడ్డును నిర్మించేవారు.
నెక్స్ట్ 20వ శతాబ్దం తొలినాటి రైట్ సోదరులు విమానాన్ని కనుక్కోవడంతో రైట్ సోదరం వాయు రవాణా ముఖ్య మార్గంగా ఏర్పడింది. రైట్ సోదరులు ఏంటి? ఎయిర్ క్రాఫ్ట్ విమానాన్ని కనుక్కున్నాడు. వీళ్ళు రైట్ సోదరులు విమానాన్ని ఎన్నో శతాబ్దంలో కనుక్కున్నారు అంటే 20వ శతాబ్దంలో కనుక్కున్నారు. అలాగే సహజ వనరులు ఇతర దేశ ప్రజల ప్రయోజనాల కోసం వినియోగిస్తూ ఉంటే ఈ దేశాన్ని ఏమంటారు అంటారు? వలస దేశం అని అంటారు. నెక్స్ట్ పారిశ్రామిక విప్లవం ఫలితం ప్రజల గ్రామాల నుండి పట్టణాలకు వలసపోయేలాగా చేసింది. గ్రామాల నుండి పట్టణాలకు పారిశ్రామిక విప్లవం ఫలితం ఏంటి? ప్రజలు గ్రామాల నుండి పట్టణాలకు వలసపోయేలా చేసింది. నెక్స్ట్ చూడండి 1840లో మెగ్డమ్ కంకర రాళ్లతో రోడ్డును నిర్మించే పద్ధతిని కనుక్కున్నాడు. మెగ్డమ్ ఏం చేశారు? కంకర రాళ్లతో రోడ్డును కనుక్కున్నాడు. కంకర రాళ్లతో రోడ్డును వేయడం కనుక్కున్నారు. నెక్స్ట్ రైట్ సోదరులు 20వ శతాబ్దంలో రైట్ సోదరులు విమానాన్ని ఎయిర్ క్రాఫ్ట్ కనుక్కోవడంలో వాయు రవాణా మార్గం ముఖ్య రవాణా మార్గంగా ఏర్పడింది. చూడండి ఫ్యాక్టరీలలో యంత్రాలు నడపడానికి బొగ్గు, విద్యుత్, పెట్రోల్ మొదలైన వాటి నుండి శక్తి లభిస్తుంది. కొన్ని శక్తి పరిశ్రమల బొగ్గు మీద, నీటి ఆవిరి మీద ఆధారపడుతున్నాయి. ప్రాథమికంగా పరిశ్రమలు ఏంటి? శక్తి కోసం బొగ్గు మీద, నీటి ఆవిరి మీద ఆధారపడ్డాయి. తర్వాత థర్మల్ విద్యుత్ శక్తి, పెట్రోల్, డీజిల్, గ్యాస్, అణుశక్తి, సౌరశక్తి మొదలైన వాటిని ఉపయోగించుకున్నాయి. తర్వాత ముందు వచ్చేసి బొగ్గు, నీటి ఆవిరి మీద చేశారు. తర్వాత అబ్జెక్ట్ అవుతున్న కొద్దీ థర్మల్ విద్యుత్ శక్తి, పెట్రోల్, డీజిల్, గ్యాస్, అణుశక్తి, సౌరశక్తి వీటి మీద ఉంచుకున్నారు. తర్వాత రవాణా మార్గంలో స్టీమ్ ఇంజన్, ఆవిరి యంత్రం ఆవిష్కరణ నౌక నిర్మాణ పరిశ్రమ అభివృద్ధికి దారితీసింది. దీనిలో 1/3 వంతును తగ్గించింది. చూడండి జార్జ్ స్టీవెన్సన్ చలన శక్తి యంత్రం లివర్పూల్ నుండి మాంచెస్టర్ వరకు ఎంత 64 కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్గాన్ని 46 కిలోమీటర్ వేగంతో భారీ సామాగ్రిని తీసుకొని వెళ్ళింది. నెక్స్ట్ కొత్తగా ఏర్పడిన పట్టణాలలో పారిశుద్ధ తదితర సౌకర్యాల కల్పనకు ఆటంకం మారడానికి కారణం ప్రజలు భారీగా వలస వెళ్ళడం వల్ల కొత్తగా ఏర్పడిన పట్టణాలలో పారిశుద్ధ మరియు తదితర సౌకర్య కల్పనకు ఆటంకం మారడానికి కారణం అయ్యింది. నెక్స్ట్ లెసన్ చూద్దాము. 9th లెసన్ వచ్చేసి మనకేంటి? ఫ్యాక్టరీలలో ఉత్పత్తి మరియు కాగితపు పరిశ్రమ. తెలంగాణలోనే 2 కాగితపు పరిశ్రమలు ఉన్నాయి. అవి ఏంటి? సిర్పూర్ కాగజ్ నగర్ మరియు భద్రాచలం జిల్లాలో కాగిత పరిశ్రమలు ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో కర్నూలు, రాజమండ్రి. అలాగే ఒక వస్తువు తయారు చేయడానికి అవసరమైన పదార్థాలను ముడి పదార్థాలు లేదా ముడి సరుకులు అంటారు. వస్తువు తయారు చేయడానికి అవసరమైన పదార్థం ముడి పదార్థం లేదా ముడి సరుకు అంటారు. ఫ్యాక్టరీలకు ముడి సరుకులు ఎక్కువ మొత్తంలో నిరంతర సరఫరా కావాల్సి ఉంటుంది. కాగితపు పరిశ్రమలో సాధారణంగా ఉపయోగించబడేవి ఏంటి? వెదురు, యూకలిప్టస్, సుబాబుల్. ఇది ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ అండి, ఎప్పుడు ఎగ్జామ్లో వస్తూనే ఉంటుంది. కాగిత పరిశ్రమలో ఉపయోగించేవి ఏంటి? వెదురు, యూకలిప్టస్, సుబాబుల్. కాగిత పరిశ్రమలలో ఏ కలపను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు అంటే సుబాబుల్ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కాగిత ఫ్యాక్టరీ చూడండి. వెదురుతో నిండి ఉన్న లారీలు సుబాబుల్. నెక్స్ట్ కాగితం తయారు చేయడానికి సుబాబుల్తో పాటు ఎక్కువ మొత్తంలో రసాయనాలను సాధారణ ఉప్పు, కాస్టిక్ సోడా మొదలైన దశలలో ఉపయోగిస్తున్నారు. ఏంటి? రసాయనాలు, సాధారణ ఉప్పు, కాస్టిక్ సోడా వీటిని కూడా ఉపయోగిస్తున్నారు. అలాగే చిత్తు కాగితాలతో కాగితం మిల్లులో మళ్ళీ కొత్త కాగితం తయారు చేస్తున్నారు. చిత్తు కాగితాలతో తిరిగి మళ్ళీ కాగితంని తయారు చేస్తున్నారు. ఫ్యాక్టరీలలో విద్యుత్తో నడిపే భారీ యంత్రాలను వాడుతారు. కాగితం మిల్లులోని యంత్రాలు పనిచేయడానికి చాలా అవసరమైనది ఏంటి?
విద్యుత్ అనేది చాలా ఇంపార్టెంట్ కాగితపు మిల్లు తయారు చేయడానికి, యంత్రాల్లో పని చేయడానికి. కాగితపు మిల్లుకు సంవత్సరానికి దాదాపు 25 మెగావాట్ల విద్యుత్ కావాలి. ఎంత? సంవత్సరానికి 25 మెగావాట్ల విద్యుత్ కావాలి. అలాగే విద్యుత్తో పాటు ఎక్కువ మొత్తంలో శుభ్రమైన నీరు, సంవత్సరం అంతా నీరు అవసరం. శుభ్రమైన నీరు అవసరం. నీరు మరియు 25 మెగావాట్ల విద్యుత్ అవసరం అన్నట్టు. సాధారణంగా వెదురు మెత్తని కలప దొరికి అటవీ ప్రాంతాలను సమీపంలోనే కాగిత పరిశ్రమలను స్థాపించారు. కాగిత పరిశ్రమలను వెదురు ఇతర ముడి సరుకులు తేవడానికి కాంట్రాక్టర్లను వినియోగిస్తున్నారు. కాంట్రాక్టుల ద్వారా వెదురు ఇతర ముడి సరుకులను తేవడానికి ఉపయోగిస్తున్నారు అన్నట్టు. కాగితంలో అధిక వెదురు నరికివేయడం వల్ల కాగిత పరిశ్రమకు సమీపంలో ముడి సరుకు లభించని స్థితి ఏర్పడింది. వెదురు ఎక్కువగా నరకడం వలన ముడి సరుకు లభించని స్థితి ఏర్పడింది అన్నట్టు. ఈ రోజుల్లో కాగిత పరిశ్రమలు గ్రామాల్లో పెంచుతున్న సుబాబుల్ వంటి ప్రత్యామ్నాయ ముడి సరుకు మీద ఆధారపడుతున్నాయి. సుబాబుల్ అనేది ప్రత్యామ్నాయ ముడి సరుకు మీద ఆధారపడుతున్నారు, గ్రామాల్లో పెంచుతున్నారు కాబట్టి ఇది వ్యవసాయ భూముల్లో సుబాబుల్ చెట్లు పెంచడానికి ప్రభుత్వం ప్రోత్సహించినట్లు చేసింది. సుబాబుల్ వ్యవసాయ భూములలో చెట్లను పెంచడానికి ప్రభుత్వం ప్రోత్సహించింది అన్నట్టు. నెక్స్ట్, నేటి రోజులలో కాగిత పరిశ్రమ సుదూర ప్రాంతాల నుంచి కలపను తెస్తున్నారు. ఎక్కడెక్కడ నుంచి? కాగితం తయారీ ప్రక్రియలో కన్వేయర్ బెల్ట్ ఈ కలపను ముక్కలు చేసి యంత్రానికి చేరుస్తుంది. దేని ద్వారా? కన్వేయర్ బెల్ట్ ద్వారా ముక్కలు చేసి యంత్రానికి చేరుస్తుంది. కాగితం 5 దశలలో తయారవుతుంది. ఎన్ని? ఫస్ట్ వన్ ఏంటి? ముక్కలు చేయడం. ఈ ముక్కలు చేయడం ద్వారా ఫస్ట్ ఏమో పెద్ద కలపను తీసుకొని యంత్రాల సాయంతో ముక్కలు చేస్తారు అన్నట్టు. దాదాపు 15 నుంచి 20 మంది కార్మికులు పనిచేస్తారు. చిన్న ముక్కలను వాటి పరిమాణాన్ని బట్టి వేరు చేస్తారు. పెద్ద ముక్కలను తిరిగి చిన్నగా చేస్తారు. నెక్స్ట్, ఒక లారీ కలపను యంత్రాల సహాయంతో 30 నిమిషాలలో ముక్కలుగా చేస్తారు. ఒక లారీ కలప ఉంటుంది కదా, ఒక లారీ కలపని 30 నిమిషాలలో ముక్కలుగా చేస్తుంది. ఎన్ని? 30 నిమిషాలలో ముక్కలుగా చేస్తుంది. చూడండి, ముక్కలు చేయడం చింపింగ్ ఎంత? 15 నుంచి 20 మంది పనిచేస్తారు. 30 నిమిషాలలో చిన్న ముక్కలుగా చేస్తుంది. చూడండి డ్రోన్ ద్వారా ముక్కలు ఎట్లా చేసుకుంటుందో. నెక్స్ట్, ఇలా రోజంతా పని కొనసాగిస్తుంది. నెక్స్ట్, కలప గుజ్జు తయారు చేయడం. సెకండ్ వన్ ఏంటి? కలప గుజ్జు తయారీ. ఫస్ట్ ముక్కలు చేసి తర్వాత కలప గుజ్జు, చిన్న కలప ముక్కలను ఫైబర్ లైన్ విభాగానికి పంపిస్తారు. ఎక్కడ? చిన్న కలప ముక్కను ఏం చేస్తారు? ఫైబర్ లైన్. అక్కడ పెద్ద పాత్రలో రసాయనాలు కలిపి బాగా మరిగిస్తారు. బాగా మరిగించి తర్వాత ఏం చేస్తారు? కలప గుజ్జు. చూడండి, చిన్న కలప ముక్కను తీసుకొని వారు ఏం చేస్తారు? రసాయనం కలిపి బాగా మరిగిస్తారు. మరిగించి రసాయనాలు కలిపి మరిగించి ఏం చేస్తారు? చూడండి, ఈ ప్రక్రియ ద్వారా ముక్కలు సన్నని గుజ్జుగా మారుతాయి. ఎట్లా? సన్నని గుజ్జుగా అంటే ద్రవ రూపంలోకి మారిపోతుంది అన్నట్టు. మొత్తం కలప ద్రవ రూపంలోని గుజ్జుకు రసాయనాలను కలిపి తెల్లగా కనిపించేటట్లు చేస్తారు. దీనికి ఏమి? రసాయనాలను కలిపి తెల్లగా కనిపించేటట్టు చేస్తారు. ఇక్కడ దుమ్ము లేకుండా పాల వంటి తెల్ల గుజ్జుగా మారుతుంది, అంటే క్రీమీ టెక్స్చర్గా మారిపోతుంది. నెక్స్ట్, గుజ్జును పరచడం. థర్డ్ స్టేజ్ ఏం చేశారు? గుజ్జును పరచడం. ద్రవ రూపంలో ఉన్న గుజ్జును సిలిండర్ల మీద సన్నని తెరల మీద పరుస్తారు. సిలిండర్ల మీద తెరల మీద పరుస్తారు. తర్వాత వెడల్పు పొడవు మందం కావలసిన విధంగా చేసి ఈ దశ కాగితం తయారీలోనే అత్యంత కీలకమైనది. గుజ్జును పరచడం అనేది అత్యంత కీలకమైనది. గుజ్జులోని నీరు బయటికి కారిపోవడం, వేడి వల్ల ఆవిరి కావడంతో గుజ్జు ఆరిపోతుంది. గుజ్జును పరిచే ఈ దశ పూర్తయిన తర్వాత గుజ్జు కన్వేయర్ బెల్ట్ పై నుండి ముందుకు వెళ్తుంది. ఇక్కడ నుంచి? కన్వేయర్ బెల్ట్ నుంచి ముందుకు వెళ్తుంది. ముందుకు వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? ముందుకు వెళ్ళిపోతుంది. తర్వాత ఏం చేస్తారు? ఫోర్త్ వన్, ఒత్తడము, ఆరబెట్టడం, చుట్టడం. అంటే దాన్ని పెట్టి ఆరడం, పెట్టడం, మళ్ళీ చుట్టడం చేస్తారు. గుజ్జును రోల్స్లో ఒత్తిడికి గురి చేసి నునుపుగా చేస్తారు. తర్వాత గుజ్జు పూర్తిగా ఆరిన తర్వాత కాగితంగా మారి సిలిండర్లకు చుట్టుకుంటుంది. ఫస్ట్ ఏం చేస్తారు? చూడండి, ముక్కలు చేస్తారు. ముక్కలు చేసిన తర్వాత ఆ గుజ్జును ఏం చేస్తారు? రసాయనాలతో కలిపి బాగా మరిగించి ద్రవ రూపంలో ఉన్న గుజ్జుగా తయారు చేస్తారు. ఆ గుజ్జును ఏం చేస్తారు? సిలిండర్ల మీద సన్నని తెరల మీద పరిచి
తర్వాత దాన్ని ఏం చేస్తారు, బయటకు నీరు కారిపోవడం, వేడి వల్ల ఆవిరికటంతో గుజ్జు మొత్తం ఆరిపోతుంది. ఆ గుజ్జును ఏం చేస్తారు, మళ్ళీ దాన్ని ఒత్తి ఆరబెట్టి సిలిండర్ల చుట్టూ చుట్టుకుంటారు. తర్వాత ఏం చేస్తారు, 5th వన్ కట్టింగ్. తర్వాత కావలసిన పరిమాణంలో యంత్రాలతో కాగితాన్ని కట్ చేస్తారు. ఈ విధంగా కాగితాన్ని చుట్టలుగా కానీ షీట్లుగా కానీ చేస్తారు. వీటిని ప్యాక్ చేసి గోదాములకు పంపిస్తారు. ఈ విధంగా చుట్టి తర్వాత వారు ఏం చేస్తారు, గోదాములకు పంపిస్తారు. నెక్స్ట్, పరిశ్రమలలో ఉత్పత్తి వేళ్ళవేళల ఏకకాలంలోని అన్ని విభాగంలోని నిరంతరం జరుగుతూనే ఉంటుంది. చుట్టలుగా షీట్లుగా ఉన్న కాగితాన్ని గోదాములలో నిల్వ చేస్తారు. ప్రతి ఒక్క చుట్ట మీద బ్యాచ్ నెంబర్, లాట్ నెంబర్, బరువు మొదలైన వివరాలను తెలిపే లేబుల్ వేస్తారు. ఏం చేస్తారు, ప్రతి బ్యాచ్ మీద వారు ఏం చేస్తారు, చుట్ట మీద చుట్టలు చుడతారు కదా, బ్యాచ్ నెంబర్, లాట్ నెంబర్ మరియు బరువును ఒక లేబుల్ ఉంటుంది, లేబుల్ వేస్తారు. ఈ విధంగా ఫ్యాక్టరీలోనే ఒక లారీ లోడు కలప వస్తే అది మొత్తం కలపను ఒక బ్యాచ్ నెంబర్ ఇస్తారు. మొత్తం కలపకు ఒక బ్యాచ్ నెంబర్ ఇస్తారు. ఇప్పుడు ఒక లారీ లోడ్ వచ్చిందండి, కలపది వచ్చిన తర్వాత ఆ లారీ నెంబర్కి ఒక నెంబర్ ఇస్తారు అన్నట్టు. ఆ బ్యాచ్ మొత్తం కలపకి ఒక నెంబర్ ఇస్తారు. ఒక బ్యాచ్కి సంబంధించిన అన్ని కాగితాలకు ఒకే రకం ముడి పదార్థాలు ప్రక్రియ నాణ్యత ఉంటుంది. బ్యాచ్ పద్ధతి రోజంతా నిరంతరం ఉత్పత్తి కొనసాగేటట్లు చేస్తుంది. ప్రతి విభాగంలోని నిరంతరం పని ఉంటుంది. కాగిత పరిశ్రమ 24 గంటలు పని చేస్తూనే ఉంటుంది. అంటే కార్మికులు 3 షిఫ్టులలో ABC షిఫ్టులలో 8 గంటల చొప్పున పనిచేస్తారు. కార్మికులు ఏం చేస్తారు, ABC చొప్పున షిఫ్ట్ వైజ్గా పనిచేస్తారు అన్నట్టు. మొత్తం 24 అవర్స్ షిఫ్ట్ వైజ్గా పనిచేస్తారు. ప్రతి షిఫ్టులోని 8 to 900 మెంబర్స్ పనిచేస్తారు. ఏ షిఫ్ట్ మార్నింగ్ 6 to 2, బి షిఫ్ట్ ఏమో 2 to 10, సి షిఫ్ట్ 10 నుంచి 6. ఈ విధంగా రాత్రి షిఫ్ట్ పనిచేస్తారు. రాత్రి షిఫ్టులో పనిచేసే కార్మికులకు ప్రత్యేక అలవెన్స్ ఇస్తారు. కార్మికులకు షిఫ్టులు మారుతూ ఉంటాయి. రాత్రి షిఫ్టులో పనిచేసే వారికి ప్రత్యేక అలవెన్స్ను ఇస్తారు. నెక్స్ట్, ఉదయం 9:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహణ పరిపాలన సిబ్బంది కోసం సాధారణ షిఫ్ట్ ఉంటుంది. మార్నింగ్ షిఫ్ట్, సాధారణ షిఫ్ట్. వీరు ఖాతాల నిర్వహణ, వ్యాపారం, అమ్మకాలు, కార్మికుల సంక్షేమం మొదలైన అంశాలకు సంబంధించిన పనులు చేస్తారు. కాగిత పరిశ్రమ వేరే వేరే నగరాలలో మార్కెటింగ్ డిపోలు ఉన్నాయి. ఎక్కడెక్కడ చూడండి, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, మలేషియా, సింగపూర్, నైజీరియా, దక్షిణాఫ్రికా ప్రాంతంలో కాగితం వ్యాపారం కొనసాగుతుంది. ఇక్కడ శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, మలేషియా, సింగపూర్, నైజీరియా, దక్షిణాఫ్రికా కాగితం వ్యాపారం కొనసాగుతుందంటే శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, మలేషియా, సింగపూర్, నైజీరియా, దక్షిణాఫ్రికా దేశాల డిపోల ద్వారా కాగితం అమ్మాలు కొనసాగుతున్నాయి. నెక్స్ట్, ఇక్కడ అభివృద్ధి చెందిన రోడ్డు మార్గం, రైలు మార్గం ఉండడం వల్ల కాగితం రవాణా సులభమవుతుంది. రోడ్డు మంచిగా ఉండడం వలన కాగితం రవాణా అనేది సులభంగా అవుతుంది. కాగిత పరిశ్రమ ఫ్యాక్టరీలలో వివిధ రకాలైన అనేక మంది పనివారు కార్మికులు ఉంటారు. కాగిత పరిశ్రమలో అనేక పనివారు కార్మికులు ఉంటారు. ఇలాగే కొందరు యంత్రాలలో పనిచేస్తే మరికొందరు వారికి సహకరిస్తారు. కొందరు విద్యుత్ అమర్చడంలో పనిచేస్తే కొందరు రవాణాకి సహాయపడతారు. ఇందులో కొంచెం ఉన్నత విద్యార్హత గల ఇంజనీర్లు కాగా కొందరు ఉన్నత విద్యార్థి ఇంజనీర్లు ఉంటారు. కొందరు ITI, పాలిటెక్నిక్ కళాశాలలో చదివిన వాళ్ళు ఉంటారు. నిరక్షరాస్యులు కూడా కొంతమంది శుభ్రపరచడం వంటి పనులలో కూడా ఉంటారు. చదువుకొని వాళ్ళకు కూడా వర్క్ చేస్తారు అన్నట్టు. పరిశ్రమలో కొన్ని షరతులు, నిబంధనలతో తీసుకొని పనిలోకి తీసుకుంటారు. వారిలోకి కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, ప్రతి కంపెనీలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా. ఈ విధంగా రూల్స్, రెగ్యులేషన్ చెప్పి వారిని పనిలోకి తీసుకుంటారు. నెక్స్ట్, కొందరు శాశ్వత ఉద్యోగులైన మరికొందరు దినసరి కూలీలు ఉంటారు. వీరి పని ఉన్నప్పుడు మాత్రమే అవసరం అవుతారు. వీరితో పాటు కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఉంటారు అన్నట్టు. శాశ్వత ఉద్యోగులు పొందే ప్రావిడెంట్ ఫండ్, పదవి విరమణ తర్వాత పొందే మొత్తం అంటే ఆరోగ్య బీమా వంటి ప్రయోజనాలు పొందుతారు. అంటే శాశ్వత ఉద్యోగులు, పర్మనెంట్ ఉద్యోగులు ఉంటారు కదా, వారికి రిటైర్మెంట్, పదవి విరమణ తర్వాత కూడా ఆరోగ్య బీమా వారికి మనీ వస్తుంది అన్నట్టు, పెన్షన్ లేక. ఏదైనా కారణం వల్ల అతని ఉద్యోగం నుండి తీసేసిన లేదా ప్రమాదం జరిగి మానేసిన అతనికి పరిశ్రమ కొంత డబ్బు పరిహారంగా ఇస్తుంది. వారికి ఏమైనా జరిగితే పరిశ్రమ కొంత డబ్బు కూడా ఇస్తుంది. అంటే ఈ విధంగా ESI ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ పనివారు మరియు కార్మికులకు, ఉద్యోగులకు కొంత మొత్తం చెల్లిస్తే వారికి కొన్ని ఇస్తారు కదా ఇన్సూరెన్స్, అలా వారికి ఇచ్చి తర్వాత యాజమాన్యం కొంత మొత్తం చెల్లించి సౌకర్యం కల్పిస్తుంది. మరియు యూనిఫామ్ కొనుక్కోవడానికి, శుభ్రం చేసుకోవడానికి అలవెన్స్ ఇస్తారు. యూనిఫామ్కు శుభ్రం చేసుకోవడానికి
అలవెన్స్ ఇస్తారు. పరిశ్రమ అధిక లాభాలు పొందినప్పుడు కొంత మొత్తానికి అతనికి బోనస్గా అందిస్తారు. ఎక్కువ మనీ వస్తే వారికి బోనస్ కూడా ఇస్తారు వర్క్ చేసే వాళ్ళకు. ఈ కాగిత పరిశ్రమలో పనిచేసే స్త్రీలు సాధారణంగా నేల ఊడ్చి శుభ్రం చేయడం, కాగితము ప్యాకింగ్ల మీద లేబుల్స్ అతికించడం వంటి పనిచేస్తారు. స్త్రీలు ఏం చేస్తారు? ఊడవడము, కాగితం ప్యాకింగ్ల మీద లేబుల్స్ అతికించడం వంటి పనులు చేస్తారు. ప్రైవేటు యాజమాన్యంతో నడిచే పరిశ్రమలు కార్మికులతో పాటుగా పరిశ్రమ గణకులు, క్లర్కులు, మేనేజర్లు ఉంటారు. వర్క్ చేసే వాళ్ళు క్లర్కులు, మేనేజర్లు కూడా కంపెనీస్లలో ఉంటారు, పరిశ్రమలలో ఉంటారు. నెక్స్ట్, పరిశ్రమలలో గణకులు, క్లర్కులు, మేనేజర్లు ఎక్కువ వేతనాలను చెల్లిస్తారు. సీనియర్ మేనేజర్లు దాదాపు యజమానుల కుటుంబాలకు చెందిన వారే ఉంటారు. సీనియర్ మేనేజర్లు ఎవరు ఉంటారంటే వారి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళే ఎక్కువగా ఉంటారు. వీరు అలవెన్స్లు, ఉచిత నివాసం, పిల్లలకు ఉచిత విద్య సౌకర్యాలను పొందుతారు. కొన్ని ఫ్యాక్టరీలు ఒక వ్యక్తి యాజమాన్యంలో కానీ లేదా సమూహ యాజమాన్యంలో కానీ ఉండకుండా ప్రభుత్వ యాజమాన్యంలో ఉంటారు. వీటిని ప్రజల సంక్షేమం కొరకు ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఫ్యాక్టరీలు చాలా మొత్తంలో ముడిసరుకు అవసరమవుతున్నందుకు సహజ వనరులైన అడవులు, నదులు, గనుల వంటి త్వరగా అంతరిస్తున్నాయి. ఈ ఫ్యాక్టరీలు పెద్ద మొత్తంలో యూజ్ చేయడం వలన ప్రభుత్వ యాజమాన్యంలో ఉంటాయి కాబట్టి పెద్ద మొత్తంలో ముడిసరుకు ఉత్పత్తి అవుతున్న వలన అడవులు, నదులు మొత్తము అంతరిస్తున్నాయి అన్నట్టు. నెక్స్ట్, ఫ్యాక్టరీ పొగను బయటకు వదలడం వల్ల నదులను, పరిసరాల్లోని నేలను విషపూరితం కారకాలు నింపేస్తున్నాయి. వారి పొగ బయటికి రావడం వల్ల మొత్తం విషపూరిత కారకాలుగా ఉంటున్నాయి. పనిభారం ఎక్కువ కావడం వల్ల దుమ్ము, రసాయన పదార్థాల వల్ల కానీ కార్మికులు అనారోగ్యానికి గురవుతారు. కార్మికులకు తక్కువ వేతనం చెల్లిస్తారు. వాళ్ళు దుమ్ము, ధూళి, రసాయన పదార్థాల వల్ల కానీ కార్మికులు అనారోగ్యానికి గురవుతారు. పని ఎక్కువ అవ్వడం వల్ల కానీ దుమ్ము, రసాయన పదార్థాలు ఉంటాయి కదా, వారికి అనారోగ్యానికి గురవుతారు. కార్మికులకు తక్కువ వేతనం ఉంటుంది. కాగిత పరిశ్రమ ఆవలి వైపు వెళ్తే చెడు వాసన రావడానికి కారణం పరిశ్రమలో వాడే రసాయనాలు. కాగిత పరిశ్రమలో రసాయనాలు వాడడం వల్ల చెడు వాసన అయితే వస్తుంది. ఫ్యాక్టరీలో ఉన్న ప్లాంట్లోని యంత్రాలు కలుషిత రకాలు, నీరు, నేల, ఆహారం వంటి వాటిని కలుషితం చేసే పదార్థాలను తొలగించి వాతావరణాన్ని కలుషితం చేయని విధంగా నీటిని బయటికి పంపిస్తాయి. ఫ్యాక్టరీలో ఉన్న ప్లాంట్లోని యంత్రాలు అంటే కలుషిత కారకాలు, నీళ్ళు, నేల, ఆహారం వంటి వాటిని కలుషితం చేసే పదార్థాలు ఏమైతే ఉంటాయో వాటిని తొలగించి వాతావరణాన్ని కలుషితం చేయని విధంగా నీటిని బయటకు పంపిస్తాయి. అంటే ఫ్యాక్టరీలో ఏం చేస్తారు అని అంటే అవి మొత్తం కలుషితం కాకుండా మంచి నీటిని మాత్రమే బయటికి పంపిస్తుంది. ఈ విధంగా మిగిలిన ఇతర ఘనరూప పదార్థాన్ని ఎరువుగా వాడవచ్చు. అలాగే బయటికి వచ్చే నీటిని వ్యవసాయానికి కూడా ఉపయోగిస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నెక్స్ట్ లెసన్ వచ్చేసి మనం 10th మరియు 11th లెసన్ చూద్దాము.